నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజారెడ్డి విజ్ఞప్తి. రంజాన్ పండుగ సందర్భంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టామని ప్రకటన. మానవ జీవితం ఎలక్ట్రానిక్స్ తో ముడిపడి ఉంది. ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ రమాశ్రీ వెల్లడి. మదనపల్లి జ్ఞానాంబిక కళాశాల నందు విజయవంతంగా ముగిసిన డివిజన్ స్థాయి ఎలక్ట్రానిక్ సైన్స్ ప్రదర్శన. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా తన దృష్టికి నేరుగా తీసుకురావాలని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రఘునాథరెడ్డి, ఆర్ఓ పల్లవి, టీపీఓ జాకీరా, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చైర్పర్సన్ మనోజారెడ్డి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగానే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈద్గా మైదానాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకి ప్రతి సోమవారం మనకి స్పందన కార్యక్రమం మదనపల్లి మున్సిపాలిటీలో నిర్వహిస్తాం. ఈ స్పందన కార్యక్రమం ప్రజలకి చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే ఈ సమస్యను ఆఫీసుల చుట్టూ వచ్చి వాళ్ళ దగ్గర ఇబ్బంది పడే అవసరం లేదు. అధికారులు అన్ని స్పాట్ సమస్యని తీర్చేయడానికి ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ స్పందన కార్యక్రమం ప్రజలు దయచేసి ఉపయోగించుకోవడం. ఏ సమస్యలు మున్సిపాలిటీకి సంబంధించి, సచివాలయాలకు సంబంధించి ఏ సమస్యలు మేము ఖచ్చితంగా రెక్టిఫై చేసేదానికి మేము ఈ స్పందన కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ ఉంది, ఎండాకాలం వర్షం సమస్య రాకుండా ఉండాలంటే ప్రజలు కూడా దీనికి సహకరించాలి. నీళ్ళు వృధా చేయకుండా పొదుపుగా వాడుకుంటూ, గతంలో వర్షాలు లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడినాం అందరం. కానీ ఈసారి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు పడడం వల్ల ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేదు. వచ్చే వాటర్ని సఫిషియెంట్గా వదులుతున్నాము. దాన్ని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోండి. అంతేకాకుండా మీ ఏరియాస్లో ఎక్కడైనా డ్యామేజ్ వేస్ట్ ఆఫ్ వాటర్ పోతుందా దయచేసి మీరు కంప్లైంట్ చేస్తే దాన్ని మేము రెక్టిఫై చేసి దాన్ని వృధా కాకుండా చూసుకుంటాము. కాబట్టి ఇంత మంచి అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి స్పందన కార్యక్రమం ఉపయోగించుకోండి. రేపు రంజాన్ పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణ నియోజకవర్గ ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ అందరికీ మంచి ఆయురారోగ్యాలు, సంతోషంగా ఇవ్వాలని అల్లాని కోరుకుంటూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. మదనపల్లి పట్టణంలోని 11, 12 వార్డులకు సంబంధించిన సచివాలయాల పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ వార్డులకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వైస్ చైర్మన్ వాటిని పరిశీలించి పరిష్కరించవలసిందిగా సంబంధిత సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.
ఈరోజు ప్రతి సోమవారము స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలో వచ్చినాక గత ప్రభుత్వాలు గ్రీవెన్స్ అని పెట్టి ప్రజల నుంచి వచ్చే సమస్యలు ఏవి కూడా పట్టించుకోకుండా ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పాదయాత్ర చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలందరూ కూడా అనేక కష్టాలు మరి ప్రతి ఒక్కటి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇలాగ అనేక కష్టాలు, కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇలా అనేక కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు ఇంత కష్టాలు పడుతున్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలకు ఇన్ని కష్టాలు ఉన్నాయా అని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలి. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడైతే ప్రజలు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు 2000 నుంచి 2500 మంది జనాభా ఎక్కడైతే ఉంటే అక్కడే మరి ఆ యొక్క సచివాలయం ద్వారా మరి పాలన అక్కడే అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో గ్రామ సచివాలయంగా, పట్టణాల్లో వచ్చి వార్డు సచివాలయంగా పెట్టి 2000 మంది జనాభా ఉండేతామని పెడితే వాళ్ళ సమస్యలంతా ప్రధానమైన కార్యాలు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నవారు ఒకవేళ ప్లాన్ కావాలన్నా, మళ్ళీ ఇంటికి నెంబర్ కావాలన్నా, టైటిల్ ట్రాన్స్ఫర్ కావాలన్నా, కుళాయి కనెక్షన్ కావాలన్నా, కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇలాగా మరి అనేక సమస్యల పైన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, మున్సిపాలిటీలో నివసిస్తున్న వారు వారికి ఇల్లు కట్టాలంటే ఇవన్నీ కావాల్సి వస్తాయి. వాళ్ళు VLD కార్డు నుంచి, ప్లాన్ కార్డు నుంచి, డోర్ నెంబర్ కార్డు నుంచి, కుళాయి కనెక్షన్ కార్డు నుంచి మున్సిపాలిటీకి సంబంధించి ఉంటాయి. మరి మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ మున్సిపాలిటీకి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, ఇలాంటివన్నీ ప్రధాన కార్యాలు మరి మున్సిపాలిటీ కావచ్చు, MR హౌస్ కావచ్చు, హౌసింగ్ ఆఫీస్ కావచ్చు, ఇలా ప్రధాన కార్యాలు ప్రజలు పోయి తిరిగి వేశారు కాకుండా ప్రజల మధ్యలోనే మరి పాలన తెచ్చే భాగంలోనే సచివాలయ వ్యవస్థ తెచ్చాడు. పాదయాత్రలు ప్రజల కష్టాలని చూసి కష్టాలు పోవాలంటే ఏమని ఆలోచించి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, ప్రజల నుంచి ఏమైనా అర్జీలు వస్తున్నాయా, సంక్షేమ పథకాలు అర్హులు ఉండి ఇంకా ఎవరికైనా రాలేకపోతున్నాయా అని, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, లేదంటే ఏదైనా వేరే ఏదైనా విషయంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికే ప్రతి ఒక్క సోమవారము మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ మా సచివాలయాల్లో మరి ఈ కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని అప్పటికప్పుడు మేము చేయాల్సినవి. మా అడ్మిన్లు ఉన్నారు, వీళ్ళ కింద వీళ్ళంతా సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమము ముందు మున్సిపాలిటీ అయితేనేమి, MR వస్తుందని హౌసింగ్ వర్క్ పోవాలి. అట్లా లేకుండా ఈ యొక్క నివాసంలో ఉన్న మా 2 వార్డుల నివాసంలో నడిమిద్దులోనే సచివాలయాలు పెట్టి ఏమన్నా మేము ఇక్కడి నుంచి పరిష్కరించేది ఏమంటే మా అడ్మిన్ల ద్వారా మా సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ పరిష్కరించి పాలసీ మ్యాటర్ ఏదైనా ఉంటే రిజిస్టర్ ఎంటర్ చేసి పై అధికారులకు చెప్పడం, కమిషనర్ గారికి చెప్పడం, MRO గారికి చెప్పడం, MDO గారికి, మరి హౌసింగ్ DE గారికి చెప్పడం, ఈ విధంగా పై ఆఫీసర్లకు అంతా కూడా చెప్పి చేసుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఇచ్చిన మాట ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం మరి అందాలని, ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకొని పోతున్న జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సర్వీసులు అందిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిథున్ రెడ్డి గారి ఆదేశాలతో, మదనపల్లి శాసనసభ్యుడు యువనాయకుడు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మేమందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు కావాల్సిన సౌకర్యాన్ని చూస్తున్నాం. ప్రజలు కూడా మరొకసారి విన్నపం చేసుకుంటాం. మానవ జీవితము ఎలక్ట్రానిక్స్ తోనే ముడిపడి ఉందని ఎస్వి యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ రమాశ్రీ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు డివిజన్ స్థాయి ఎలక్ట్రానిక్ సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వియు ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ రమాశ్రీ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కంప్యూటర్ శాసిస్తున్న కాలంలో ఎలక్ట్రానిక్స్ కి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. జ్ఞానాంబిక కళాశాల టెగిలీక్ కంపెనీ సంయుక్తంగా 15 రోజుల పాటు విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ లో శిక్షణ ఇచ్చారన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జ్ఞానాంబిక కరెస్పాండెంట్ డాక్టర్ గురుప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి, అధ్యాపకులు రాఘవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. PhD చేసిన వాళ్ళందరూ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. అలాగే మార్నింగ్ 7 నుండి నైట్ 2 o'clock వరకు కూడా వర్క్ చేసేవాళ్ళు మేడం. మీ టాలెంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసే అన్నిటికీ కూడా కాలేజ్ తరఫున ప్రైజెస్ ఇస్తారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంత ఆపకన్నా యూ వాంట్ టు బికమ్ ఏ రీసెర్చర్. హ్యావ్ మోర్ డిఫరెంట్ వేస్ చూస్తాను. నేను అనుకున్న చాలా మటుకు చాలా రెడ్డి ప్రసాద్,
అలాగే ఇక్కడ స్టూడెంట్స్కి కాలేజ్ తరఫున ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ పక్కన పెడితే మీరు ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే ఇన్వెన్షన్ కానీ ఉంటే రైట్ ఫ్రమ్ ట్రైన్ టికెట్ టు ఫ్లైట్ టికెట్ కాలేజ్ ఫండ్ చేస్తుంది. యూ కెన్ గో టు యూనివర్సిటీ, యూ కెన్ గో టు ఇండస్ట్రీ, యూ కెన్ గో టు మన ఎక్కడైనా రెఫరెన్స్ చేయాలంటే ఢిల్లీ వరకు కూడా కాలేజే సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు హార్డ్ వర్క్ ఎంత చేస్తే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఈరోజు యాక్చువల్గా ఈ కరోనా వల్ల బార్కి కూడా ఇంటర్వ్యూకి పోయాడు గణేష్. కరోనా వల్ల పెండింగ్లో ఉంది. నీతో చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు అటువంటి కమిటీస్తో కూడా కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తున్నాడు. జస్ట్ ఈజ్ 23 కదా, 23 ఇయర్స్ అబ్బాయి ఇక్కడ చిన్న విలేజ్లో పుట్టి చిన్న 1 ఎకరా పొలంతో ఇక్కడ డిగ్రీ చదువుకొని స్టిల్ ఈజ్ డిగ్రీ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ డిగ్రీతో కొత్తగూడ దగ్గర నుండి ఢిల్లీ వరకు రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి అసోసియేషన్ మన కాలేజీకి ఉంటుంది. మేడం లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఉంటుంది. మీరు స్కై ఇస్ ద లిమిట్ టు ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ ఎబిలిటీ. కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్, కమ్యూనిటీకి ఏం అవసరమో ఆ ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి టువర్డ్స్ దాన్ని వర్క్ చేస్తే గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, ఇంకా అన్ని ఫండింగ్స్ ఉంటాయి. ఈ ఇయర్ నుండి ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఎవరైతే మంచి టాలెంట్ చూపిస్తారో ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కు అన్ని స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తాం. బట్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కు మెరిట్ స్కాలర్షిప్ కింద కాలేజ్ కూడా స్పాన్సర్ చేస్తారు. మంచి ఇన్స్టిట్యూషన్లో అసీవ్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. మోహన్ Suggestions or ideas. First of all, I want to congratulate all the students who participated in Electronics Expo 2022 because you are a step ahead. You have taken very good step ahead. అడుగు ముందు వేశారు. మీ కెరీర్ లో మీరు వెళ్ళాలనుకున్న దానికి ఒక స్టెప్ ఉన్నారు ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. సో ఐ రియల్లీ ఐ కంగ్రాచులేట్ యూ and I wish you all the best also because you have to continue that particular attitude, tempo or whatever it is. Because now coming to the technology, మనం చూసుకున్నామంటే from the time we get up, లేస్తేనే ఏం చేస్తాం మనం ఫస్ట్? ఇంతకుముందు అయితే మేము బెడ్షీట్ మట్టేసి, బికాస్ మై మదర్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. లేచిన వెంటనే బెడ్షీట్ నీట్గా బెడ్ అంతా సర్దేయాలి. దెన్ వాట్ ఎవర్ స్విచ్లు అన్నీ ఆఫ్ చేయాలి, లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ ఆఫ్ చేసి దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది బాత్రూమ్. షీ ఈస్ వెరీ స్ట్రిక్ట్. మొబైల్ సార్ చెప్తున్నారు, మొబైల్ ఫస్ట్, మొబైల్ తర్వాత దాంట్లో మెసేజ్లు, వాట్సాప్ రెస్పాన్స్, ఆఫ్టర్ దట్ ఓన్లీ విల్ గో టు ద బాత్రూమ్. మట్టేసేది ఇవన్నీ మనకి అమ్మ సంగతి పాపం మనకు తెలియదు. సో టెక్నాలజీ, వాట్ ఐ వాంటెడ్ టు సే అంటే ఇట్స్ గుడ్, బట్ టెక్నాలజీ హెస్ గాట్ ప్రోస్ అండ్ కాన్స్. దాంట్లో పాజిటివ్ ఉంది as well as negative kuda undi. But if you capture the positive, you will be really, what to say, wonderful person. Because intavaraku whatever till intermediate, whatever you have done is something else. From degree, whatever you are going to do, it is going to mold your life. The majority I am seeing girl students over here. You should have financial independence, I am telling you. If you want to have some confidence in your life, you should be financially independent. అబ్బాయిలు ఎలాగ ఏమంటారు, ఫ్యామిలీని రన్ చేయాలంటే దే హ్యావ్ టు గెట్ ద జాబ్స్, తర్వాతనే అమ్మాయి ఇస్తారు. డిఫాల్ట్ బాయ్స్ విల్ హ్యావ్ ద జాబ్స్, ఎందుకంటే పురుష లక్షణం అనేది ఉంది ఫస్ట్ నుంచి. బట్ అమ్మాయిలు, యూ ఆల్సో షుడ్ ఎర్న్ అండ్ టెల్లింగ్ యూ షుడ్ బి ఎకనామికల్ ఇండిపెండెన్స్. సో దిస్ ఇస్ ద రైట్ పాత్. సో 100% గురుప్రసాద్ సార్ని నేను అప్రిషియేట్ చేయాలి. ఏ పదంలో అంటే ఐ వాజ్ వాట్ ఇస్ ఏ కోఆర్డినేటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు బ్రింగ్ దిస్ ఎకో సిస్టమ్ ఇన్ ద యూనివర్సిటీ. యు నో దట్ యూనివర్సిటీలో ఈ ఒక పని జరగాలంటే ఎంత కష్టమో, అలాంటిది అక్రాస్ ద యూనివర్సిటీ ఒక ఎకో సిస్టమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ ఇన్నోవేషన్ గురించి నేను డెవలప్ చేయడానికి 5 years స్ట్రగుల్ చేశాను. అలాంటిది సార్ మీ కళ్ళ ముందు, ఐ మీన్ ఈస్ పుట్టింగ్ ద థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓన్లీ థింగ్ ఈజ్ నేను తీసుకుంటానా వద్దా అనేది. ద థింగ్ ఈజ్, సో లాస్ట్ 15 days నుంచి సో మనం డిఫరెంట్ టెక్నాలజీస్ పైన
నేర్చుకుంటున్నాం, రైట్? సో డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనేది నేర్చుకుంటున్నాం, వాట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అనేది నేర్చుకున్నాం, రైట్? సో ద థింగ్ ఈస్, దిస్ ఇస్ నాట్ ఏ ఎండ్. టుడే ఈస్ నాట్ ఏ ఎండ్, దిస్ ఈస్ ద బిగినింగ్ ఫర్ యూ ఆల్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఎండ్ అనేది కాదు. ఎందుకు ఎండ్ అనేది కాదు అంటే, మనం ఆలోచించే శక్తి చాలా పెద్దది. ఆలోచించడానికి ఒక పునాది అనేది వేస్తే అది తప్పకుండా చాలా పెద్ద చెట్టు అయి పెరుగుతుంది. ఇప్పుడు మీకు మేము వేసినది జస్ట్ ఎ సీడ్. ఈ సీడ్ ఏమవుతుంది అంటే, నేను ఊహించిన ప్రకారం ఈ సీడ్ కంపల్సరీ సో ఒక పెద్ద చెట్టు అయి ఈ సొసైటీని మారుస్తుంది అనే నమ్మకం మాకుంది. మెయిన్ థింగ్ ఈజ్ సొసైటీ మారాలి అంటే మనం మారాలి. సో మనం మారాలి అంటే నా ఇంటెన్షన్ అదర్ థింగ్స్ కాదు, సొసైటీని ఇన్నోవేటివ్ గా మార్చాలనేది నా ఇంటెన్షన్. సో మన ఇండియాని ఇన్నోవేటివ్ గా తీర్చిదిద్దాలనేది నా ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ని నేను ఒక్కడనే చేయగలుగుతానా అనేది పక్కన పెడితే, నాకన్నా పై స్థాయిలో మీలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకా బెటర్మెంట్ అయ్యి ఫ్యూచర్ ని సో రోల్ అవుట్ చేస్తుంది అనే మెయిన్ ఇంటెన్షన్. సో మీకు ప్రతి ఒక్కరు, నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడిగాను, వై యూ చూస్ ఎలక్ట్రానిక్స్, ప్రతి ఒక్కరిని అడిగాను. ఐ హావ్ రిసీవ్డ్ ద మల్టిపుల్ ఆన్సర్స్. బట్ టుడే ఐఎమ్ కంక్లూడింగ్, సార్, ఐఎమ్ రియల్లీ లవ్ టు గివింగ్ దీస్ వర్డ్స్. టుడే ఐఎమ్ కంక్లూడింగ్ దిస్. ఎవరైతే ఇక్కడ కూర్చొని ఈ 15 days ఈ క్లాసెస్, ఈ ట్రైనింగ్స్ అనేది తీసుకున్నారో, సో everyone, maximum 99% students will settle in electronics field only, sir, with the innovative mindset. I'm really thankful to you all because మేము ట్రైనింగ్ ఇద్దామని వచ్చాం, సంథింగ్ న్యూ ఇన్నోవేటివ్ కల్చర్ బిల్డ్ చేద్దామని మా ఇంటెన్షన్ తో వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఇన్నోవేటివ్ కల్చర్ ని మేము క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మేము జస్ట్ క్రియేట్ చేయడానికి, మీ మైండ్ సెట్ ని చేంజ్ చేయడానికి వచ్చాము. బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైందంటే, మేము నాట్ 100 స్టూడెంట్స్ ని మేము క్రియేట్ చేయట్లేదు, 100 స్టూడెంట్స్ కి మేము నాలెడ్జ్ ఇవ్వట్లేదు, మేము ఒక సొసైటీని చేంజ్ చేస్తున్నాం అనిపించింది. విత్ ద హెల్ప్ ఆఫ్ యూ ఓన్లీ. మీ దగ్గర అంత ఎంథ్యూసియాజం మేము చూసాము. ఐఎమ్ రియల్లీ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ ఆల్. ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. అండ్ యాక్చువల్లీ మీరు అక్కడ లాజిక్ చూడండి, 30 years of experience and that too, and ma'am is master in signal processing and image processing, right? ఎవరైనా బిలీవ్ చేస్తారా ఇలా ఎక్స్పీరియన్స్ ఒక 2 things లో ఉన్న ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో? హౌ? సో ఇక్కడ ఒకరు చూడండి, నౌ వీఆర్ లివింగ్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ, రైట్? ఆ కాలంలో లైక్ 1992లో మేడం జాయిన్ అయినప్పుడు అక్కడ థింగ్స్ ఉన్నాయా? కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, మొబైల్స్ ఇలాంటి టెక్నాలజీ ఉందా? దెన్ మ్యామ్ నౌ ఇన్ మాస్టర్స్ ఇన్ దీస్ టెక్నాలజీ, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్. నౌ వీఆర్ ఇన్ దట్ సొసైటీ, ఆల్ థింగ్స్ ఆర్ అవైలబుల్. మనం ఇక్కడ ఉన్నది మరి ఎలాంటివి నేర్చుకోవాలి, రైట్? ఈ ఐడియాతోటి కొంచెం ముందుకెళ్ళండి. ఎవ్రీవన్ విల్ బీ హ్యావింగ్ ఎ థాట్స్ అండ్ ఎవ్రీవన్ విల్ బీ హ్యావింగ్ ద ఇమాజినరీస్, రైట్? మనకి ఇమాజినేషన్స్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, సంథింగ్ ఒక డ్రీమ్స్ కానీ, అవి లిమిటేషన్స్ కావు, రైట్? ఇట్ ఈస్ ఎక్సీడ్ ద లిమిట్ దట్ విల్ బీ బిహైండ్ యువర్ ఇమాజినేషన్. సి, నేను ఒక 2 ప్రాజెక్ట్ చెప్పాలనుకుంటున్నాను నేను చేసిన దాంట్లో, విచ్ ఈస్ వన్ అన్ఫినిష్డ్ వన్. లైక్ హౌ యూ హ్యావ్ బీన్ డిజైన్, రైట్? మీరు ఎలా డిజైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ఫస్ట్ మేము మీకు అడిగాము, లైక్ హౌ కొన్ని ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ అయిపోయిన తర్వాత వాట్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ టు డూ అనేసి, రైట్? మీరు చెప్పే సొల్యూషన్స్, లైక్ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ మీరు ఎలా తీసుకొచ్చారు? మేము డైరెక్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ చేస్తామని అన్నామా? లేదు. దెన్ యూ హ్యావ్ బీన్ గివెన్ యువర్ ప్రాబ్లమ్స్, రైట్? మ్యామ్, ఐ వుడ్ లైక్ టు రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. Why? Because they have been taken those projects from their society only, all the projects. And one major project I want to say, like for the dam system, like Faisal team has been constructed, ma'am, which is unfinished, but that is a great idea. Like వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఐడియా వచ్చేసి మ్యామ్, ఫస్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే సొసైటీ గురించి ఆలోచించారు, మేజర్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించారు. దాంట్లో వచ్చేసి ఫస్ట్ రీసెంట్గా వచ్చేసి సార్ ఇక్కడ డ్యామ్ ఓవర్ఫ్లో అవ్వడంతో కొన్ని విలేజెస్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయని చెప్పారు. దెన్ చూడండి ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారు? ప్రాబ్లం, రైట్? ప్రాబ్లం ఆలోచించి దెన్ యూఆర్ మూవింగ్ టు ద సొల్యూషన్. మాకు అడిగారు, రైట్, ఇలా చేద్దామనేసి. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ అంటే మీ థింకింగ్ ఇలా చూడండి, లైక్ ఇలా డ్యామ్ ఉంది, ఓవర్ఫ్లో అయిపోయి సంథింగ్ ఒక విలేజెస్ అనేది డ్యామేజ్ అయిపోయి, దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? మీరే ఒక సొల్యూషన్, మేము చెప్పలేదు అక్కడ సొల్యూషన్ కూడా, మీరే వచ్చారు. ఏంటి?
సార్ సంథింగ్ ఇండికేషన్ ఉండాలి, ఆ ఓవర్ఫ్లో అవ్వకపోవడానికి ఒక ఇండికేషన్ ఉండాలి, దాన్ని బట్టి ఏమవుతుంది నెక్స్ట్ అలాంటివి జరగకుండా కొన్ని ఆపగలుగుతాం రైట్. అండ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఈస్ అ గ్రేట్ ఐడియా దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ డెఫినెట్లీ దట్ విల్ బి డన్. ఓకే. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వీలుగా పట్టణంలోని ఈద్గాలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ సర్ కాజీ హాజీ ఇక్బాల్ తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానం, జామియా మసీదులో ఉదయం 8 గంటలకు 15 నిమిషాలకు, సల్మాన్ ఫార్సీలో ఉదయం 8 గంటల 15 నిమిషాలకు, పుంగనూరు రోడ్డులోని డ్రైవర్స్ కాలనీలో ఉదయం 9 గంటలకు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని చెప్పారు. ఈ ఏడాది రంజాన్ పిత్ర 75 రూపాయలు నిర్ధారించినట్లుగా తెలిపారు. काजी इकबाल मदनपल्ली तमाम मदनपल्ली की जमात को ईद उल फितर मुबारक हो। अल्लाह ताला आप तमाम लोगों को खुशियाँ अता फरमाए। कल जो है ईद उल फितर है, ईदगाह में ईद की नमाज़ ठीक 8 बजे पढ़ी जाएगी और जामिया मस्जिद में ईद की नमाज़ 8:15 बजे पढ़ी जाएगी, यानी 8:15 पर पढ़ी जाएगी। ड्राइवर्स कॉलोनी की ईदगाह में 9 बजे ईद की नमाज़ पढ़ी जाएगी। लिहाजा तमाम हज़रात से गुजारिश की जाती है अपने वक्त मुकर्ररा पर जहाँ पर ईद की नमाज़ तय पाई है वहाँ पर जो है हाजिर होने की पूरी कोशिश करे। दुआ करता हूँ अल्लाह ताला तमाम लोगों को ईद की खुशियाँ अता फरमाए, रहमतें अता फरमाए, बरकतें अता फरमाए और पूरे मदनपल्ली शहर में और तमाम आलम में अल्लाह ताला अमन और सुकून को बरकरार रखे। अस्सलाम वालेकुम। అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ పేర్కొన్నారు. నేడు రంజాన్ ఉపవాస దీక్షలు ముగింపు సందర్భంగా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ నందు టీఎన్జీయూసీ ఆధ్వర్యంలో హమాలీలకు, లారీ డ్రైవర్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ రంజాన్ నెలలో ఉపవాస దీక్షాపరులకు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ముస్లిం సోదరులు పవిత్ర మాసంగా భావించే ఈ నెలలో ప్రతి ఒక్కరూ పుణ్యకార్యాలు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. పవిత్ర రంజాన్ అయిన ఈ మాసంలో చివరి రోజు మదనపల్లి మార్కెట్ యార్డ్లోని టీఎన్టీయూసీ విభాగానికి చెందిన హమాలీ వర్కర్స్ యూనియన్ హిందువులు ముస్లింలు మేస్త్రీలు కలిసి గ్యార్మీ పండుగ చేయడం జరిగింది. గ్యార్మీ పండుగలో దాదాపు హిందువులు ముస్లిం అందరూ కలిసి ఐకమత్యంతో ఈ పండుగ జరిపారు. అటు రైతులకి, కార్మికులు, మండి యజమానులు, లారీ డ్రైవర్లు, ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 2500 మందికి భోజనము కల్పించారు. ఈ ఒరవడి ఇలాగే ప్రతి మాసము ప్రతి పండగకి, రంజాన్ పండగ అయితేనేమి, వినాయక చవితికి అయితేనేమి ఇలాగే ఈ టీఎన్టీయూసీ విభాగం హమాలీ యూనియన్ వర్కర్స్ వారు చేపడతామని చెప్పడం జరిగింది. రంజాన్ ముఖ్య పండుగ కాబట్టి గ్యార్మీ పండుగ జరుపుకోవడం జరిగింది. హమాలీ వాళ్ళ మేస్త్రీ తరపున కూడా అంతా ఐకమత్యంగా ఓనర్లు, మేస్త్రీలు, కూలీలు అంతా కలిసి ఐకమత్యంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా జరుపుకోవాలని అందరం ఆశిస్తున్నాము. కలిసిమెలిసి జరపాలి, ఏ విషయమైనా పర్వాలేదు, ఇంకా గొప్పగా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. పట్టణంలోని 2వ వార్డు మంచునాథ కాలనీ జెండవాను గుట్ట వద్ద నెల రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలో జరిగిన స్పందన కార్యక్రమంలో కాలనీవాసులు మున్సిపల్ చైర్పర్సన్ మనజునారెడ్డిని కలుసుకుని తమ సమస్యలు తెలియజేశారు. నెల రోజులుగా సక్రమంగా నీళ్లు రావడం లేదని లైన్మెన్ వెంకటస్వామిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. బోర్లో నీళ్లు ఉన్నప్పటికీ తమకు సరఫరా చేసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారో తమకు అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు.
నీళ్ళు ఒకసారి ట్యాంకీ పంపిస్తాను, నీళ్ళు ఒకసారి కుళాయిలో రాకపోతే ఇప్పుడు ట్యాంకీలో పంపించడంలా కుళాయిలో పంపించడం చెప్పండి. బాగానే వేస్తాను ఆయన మాకు సరిపేటగా 3 రోజులు 4 రోజులు వేస్తాను. ఆయన టీఎస్ వెంకటరామన్ పెట్టారు. అప్పుడు ఇంకా ఒకసారి కూడా నీళ్ళు వేయడం లేదు. ఏమన్నా మాట్లాడితే మాకు మాత్రమే నీళ్ళు లేవంట. బిగదాలో ఫుల్ వేస్తున్నారు, రోజంతా పోతున్నాయి అట్లా వేస్తున్నారు. మాకు మాత్రము అడిగితే మీ బోర్లో నీళ్ళు లేవమ్మా, మీకు ఎంత అంటాడు. వాళ్ళు మంజునాథ్ కాలనీ చర్చి దగ్గర దాదాపు 1 నెల నుంచి నీళ్లు వేయడం లేదు. ముందు లైన్ మ్యాన్ ఒక ఆయన బాగా వేస్తా అన్నాడు రామచంద్ర, ఇప్పుడు వెంకటస్వామి మారినాడు, ఆయన అసలు నీళ్ళే వేయడం లేదు. నీళ్ళతో చాలా సమస్య అయిపోతుంది. మాకు కొట్టే బోరింగ్ కూడా లేదు సార్, చాలా దూరం నుంచి తెచ్చుకుంటారు, ఇబ్బంది అయిపోతుంది. మీ కౌన్సిలర్కి చెప్పినారా? చెప్పినాం సార్. ఏం చెప్పినారా? ఆయన మాట్లాడతాను అన్నాడు, ఆయన కూడా చెప్తాన్నాడు. మాకు పైప్ లైన్ కూడా ఆయనే కల్పించింది, పబ్లిక్ కుళాయిలు కూడా ఆయనే వేపించినాడు సార్. ఆయనే రెడీ చేయించి వేపించినాడు. ఆయన కౌన్సిలర్ ఫోన్ చేస్తే ఆయనే మాట్లాడతాను అంటున్నాడు. వెంకటస్వామి అసలు మాకు నీళ్ళు వదలమంటే మీకు ఎక్కమమ్మ పైకి అసలు అంటాడు. హైట్ లో ఆయన ముందు ఆయన అయితే వదులుతానన్నాడు. ఆయన కింద బోరింగ్ ఉంది కదా, ముందు బోరింగ్ ఉంది కదా మెయిన్ రోడ్ లో పైన ఎండమ్మ మీ పేరు? ఎన్నాళ్ళకి రాలేదు, 2 నెలల నుంచి రానాలే. ఒక సుక్క కూడా వాళ్ళ నీళ్లు బావాలంటే బోరు తెచ్చుకోవాలా. వెంకటస్వామి వస్తే నీళ్ళు ఏడ్చాడు. అంటే ఎంత దూరం నుంచి తెచ్చుకుంటాను? మేము 2 మైళ్ళ నుంచి బోరింగ్ కాడి నుంచి తెచ్చుకుంటాను. ఇప్పుడు వెంకటస్వామి ఏం చెప్తాడు? ఆయన మీకు ఎక్కడ నీళ్ళు అంటాడు. నీళ్ళే ఎక్కడ ఎట్లా చేసేది ఏ వాళ్ళకి ఎడుస్తాడు, బాగా మాకు ఎడుస్తాడు. ఏం మేము తప్పు చేసలేదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజారెడ్డి విజ్ఞప్తి. రంజాన్ పండుగ సందర్భంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టామని ప్రకటన. మానవ జీవితం ఎలక్ట్రానిక్స్తో ముడిపడి ఉంది. ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ రమాశ్రీ వెల్లడి. మదనపల్లి జ్ఞానాంబిక కళాశాల నందు విజయవంతంగా ముగిసిన డివిజన్ స్థాయి ఎలక్ట్రానిక్ సైన్స్ ప్రదర్శన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.